హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రైస్ని ఇలా చేసుకొని ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నారంటే రైతా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏ గ్రేవీ కర్రీస్ అవసరం లేదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసులు ఇక్కడ రైస్ నేను తీసుకుంటున్నాను. బాస్మతి రైసు తీసుకొని ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా కడుక్కొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అనాస్ పువ్వులు ఒక 2, లవంగాలు ఒక 4-5, జాపత్రి 1, దాల్చిన చెక్క 1, బిర్యానీ ఆకు 1, యాలకులు కొంచెం ఒక 4-5, రాతి పువ్వు. ఈ రాతి పువ్వు చాలా ఈజీగా మార్కెట్లో మనకి దొరుకుతుంది. ఇది తప్పకుండా వేసుకోండి. ఈ బిర్యానీ కోసం కొద్దిగా వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6, మరాఠీ మొగ్గ 1 వేసుకొని లో ఫ్లేమ్లో మనం మసాలాలు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అనేది కరిగాక ఇందులో దాల్చిన చెక్క 1 చిన్నది, 2 అనాస పువ్వులు, జాపత్రి కొద్దిగా, ఒక 4 లవంగాలు, రాతి పువ్వు కొంచెం, బిర్యానీ ఆకులు ఒక 2, ఇవి మిరియాలు, యాలకులు కొంచెం క్రష్ చేసి ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిసేపు ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇది కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను 1 కిలో చికెను బాగా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఈ కిలో చికెన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఈ చికెన్ని కుక్ అవనివ్వాలి. మూత పెట్టన అవసరం లేదు. మూత పెట్టకుండానే ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూసారా, ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. మనకి బియ్యం నానే ఉంటాయి కాబట్టి చికెన్ ఉడకడానికి మనకి ఇలా 4 గ్లాసులు వేసుకుంటే ఈ వాటర్ అనేది సరిపోతుంది. తర్వాత ఇందులో ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 40 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో కాకుండా చూడండి, ఇలా మనకి వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి నెమ్మదిగా, స్లోగా. అప్పుడే మనకి ఈ వాటర్లోకి మసాలా ఫ్లేవర్స్, నెక్స్ట్ ఈ చికెన్ ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. మనకి ఈ చికెన్ అనేది ఒక 80% కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన చికెన్ని మనం సపరేట్ చేసుకోవాలి వాటర్ నుంచి. మొత్తం ఇలా సపరేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసు, ఈ నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇంకా వేరొక వైపు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. వేరే మసాలాలు ఏమి వేయనవసరం లేదు. ఇలా ఉల్లిపాయలు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి.
వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత మనం పక్కనే ఉడికించుకున్నాం కదా రైస్, అందులోంచి ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాం కదా, అది అడుగంటుతుంది కదా, అందుకని ఇలా నీళ్లు వేసుకోవడం వలన మనకి ఈ చికెన్ ముక్కలకి బాగా కోట్ అవుతుంది. ఇలా వాటర్ వేసుకోవడం వలన మాడిపోకుండా, మసాలాలు మాడిపోకుండా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకొని మరొకసారి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, మనం ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మసాలా పొడిని ఒక 3-4 టీ స్పూన్లు వేసుకోండి. మసాలా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి ఇలా మసాలా అనేది కోట్ అయ్యి బాగా ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి చికెన్ని. తర్వాత ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇక్కడ ఆయిల్ నేను తక్కువగా వేసాను, మీరు కావాలంటే మరొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మరొక 10 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ బాగా చికెన్ అనేది రోస్ట్ అవనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం ఇలా పిండుకొని మరొకసారి బాగా కలుపుకోండి చికెన్ని. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి నిమ్మరసం పిండుకొని కలుపుకుంటే మనకి చికెన్ పీసెస్కి బాగా కోట్ అవుతుంది నిమ్మరసం అనేది. ఈ చికెన్ ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక వైపు మనకి రైస్ కూడా బాగా తయారైపోయింది. చూడండి, పొడి పొడిలాడుతూ మంచి ఫ్లేవర్తో ఈ రైస్ అనేది ఉంటుంది. చాలా బాగా వచ్చింది రైస్ కూడా. ఇప్పుడు ఈ చికెన్ పీస్, మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇలా రైస్ పైన వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్తో పాటు వేరే ఏ గ్రేవీ కర్రీస్ అనేది అవసరం లేదు. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా. ఈ చికెన్ పీసెస్తో పక్కన రైతా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.